ప్రపంచంలో ఈ రోజున ఎంతోమంది వ్యక్తులు వివాహాలు చేసుకుంటూ చక్కని కుటుంబాన్ని కలిగి ఉన్నప్పటికీ, కుటుంబాన్ని చక్కబెట్టుకునేటువంటి విషయాల్లో మాత్రం చాలామంది వారి యొక్క జీవితాల్లో ముందుకు వెళ్ళలేకపోతున్నారు. బైబిల్ గ్రంథంలో కూడా కొంతమంది వ్యక్తులు దేవునికి చాలా ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ, భక్తిలో ఒక ఉన్నతమైనటువంటి విధానం నడుస్తూ, గొప్ప పేరు పొందుకున్నటువంటి వ్యక్తులే కుటుంబాన్ని చక్కబెట్టుకునేటువంటి విషయాల్లో వారు ఫెయిల్ అయిపోయారు. అందులో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే సమూయేలు గొప్ప ప్రవక్తగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తాడు. సమూయేలు చాలా దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ చిన్న వయసులోనే దేవుని యొక్క స్వరాన్ని విని దేవుని చిత్తానుసారంగా నడిచినటువంటి వ్యక్తుల్లో సమూయేలు మొట్టమొదటి వ్యక్తిగా అనిపిస్తాడు. కానీ తన కుటుంబాన్ని చక్కబెట్టుకునేటువంటి విషయాల్లో సమూయేలు ఫెయిల్ అయిపోయాడు. తన ఇద్దరు కుమారులైనటువంటి యోవేలు, అబియా దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ న్యాయమైనటువంటి పరిపాలన అందించవలసినటువంటి వ్యక్తులు పరిపాలన మార్చేసి అన్యాయపు పాలన చేస్తూ దేవునికి అయిష్టమైనటువంటి విధానంలో వారు నడిచారు. రెండవదిగా మనం చూసినట్లయితే దావీదు దేవుని హృదయానుసారుడే. దేవునికి ఇష్టమైనటువంటి విధానంలో దావీదు నడిచాడు. కానీ తన కుటుంబాన్ని చక్కబెట్టుకునేటువంటి విషయాల్లో దావీదు కూడా ఫెయిల్ అయిపోయాడు. తన పెద్ద కుమారుడైనటువంటి అమ్నోను తన కుమార్తె అనేటువంటి తామారును మోహించి తన యొక్క జీవితాన్ని పాడు చేసేసాడు. ఆ కారణాన్ని బట్టి తన తమ్ముడైనటువంటి అబ్షాలోము అమ్నోను చంపేశాడు. కొంతకాలానికి అబ్షాలోము కూడా చనిపోయాడు. అయితే వీరి కుమారులు కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఏమైపోయారంటే దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులైపోయారు. దావీదు కూడా తన యొక్క కుటుంబాన్ని చక్కబెట్టుకునేటువంటి విషయాల్లో దావీదు ఫెయిల్ అయిపోయాడు. అయితే ఈ యొక్క మాటలు వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరుడా, ఒక విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే నువ్వు జీవించేటువంటి ప్రార్థనా జీవితం, నువ్వు జీవించేటువంటి భక్తి జీవితం కేవలం నిన్ను మాత్రమే పరలోక రాజ్యానికి తీసుకువెళ్తుంది తప్ప నీ కుటుంబాన్ని కానీ, నీ పిల్లలను కానీ, నీ భర్తను కానీ, నీ భార్యని కానీ అంత మాత్రం కూడా పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళదు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు వారి యొక్క భక్తి జీవితాన్ని బట్టి వారు మాత్రమే పరలోక రాజ్యం వెళ్ళారు తప్ప వారి భక్తి జీవితాన్ని బట్టి వారి కుటుంబం ఎంత మాత్రం కూడా పరలోక రాజ్యం వెళ్ళలేదు. అయితే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని నీ కుటుంబాన్ని చక్కబెట్టుకో అని చెప్పేసి దేవుడు ఒక మాట మాట్లాడాడు. ఆ వ్యక్తి ఎవరో చూద్దాం. ఒకసారి యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనంలో, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. ఈ మాటలు ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా రాజు అయినటువంటి హిజ్కియా ద్వారా హిజ్కియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. హిజ్కియా ఇశ్రాయేలు ప్రజలందరికీ రాజుగా ఉంటూ గొప్ప పరిపాలన చేస్తున్నాడు. దేవునికి ఇష్టమైనటువంటి విధానంలో హిజ్కియా నడుస్తున్నాడు. అయితే హిజ్కియాకి మరణకరమైనటువంటి ఒక రోగం వచ్చింది. ఎప్పుడైతే రోగం వచ్చిందో ఆ రోగాన్ని బట్టి దేవుడు యెషయా ద్వారా ఒక వర్తమానాన్ని పంపించాడు. అబ్బాయి, నువ్వు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నావు, ఈ రోగం నీ మరణానికి వచ్చింది కనుక నువ్వేం చేస్తావంటే నీ ఇంటిని చక్కబెట్టేసుకో అని చెప్పేసి యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు హిజ్కియాతో. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇంటిని చక్కబెట్టుకునుట అంటే మనం సాధారణంగా అనుకుంటూ ఇల్లు సర్దుకోవడం, ఇల్లు ఏవే సామాన్లు ఎక్కడెక్కడ ఉండాలో అవన్నీ వాటన్నిటిని ఉండాల్సినటువంటి ప్లేస్లో వాటన్నిటిని ఉంచుకోవడం, ఇలా ఇల్లు చక్కబెట్టుకోవడం, ఇల్లు సర్దుకోవడం అనుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు బాహ్య సంబంధమైనటువంటి విధానంలో మాట్లాడలేదు, ఆత్మీయ సంబంధమైనటువంటి విధానంలో మాట్లాడాడు. ఏమనంటే, నువ్వు చనిపోతావు, మరణం అయిపోతావు కనుక నీ ఇంటి లోపల నివసిస్తున్నటువంటి నీ కుమారుల యొక్క జీవితాలని, నీ యొక్క భార్యని, నీ బంధువులు ఎవరైతే ఉన్నారో వారందరినీ చక్కబెట్టుకో అని చెప్పేసి అని అంటూ ఉన్నాడు. ఎందుకనంటే ఈ యొక్క హిజ్కియా చనిపోతున్నాడు. చనిపోయిన తర్వాత తన యొక్క కుమారుల జీవితాలు మార్చాలన్నా, తన కుమార్తెలకు ఏదైనా కొన్ని మంచి మాటలు చెప్పి మీ జీవితాలు మార్చుకోవాలని చెప్పడానికైనా తర్వాత ఇంకా అవకాశాలు ఉండవు గనుక ఇప్పుడే నీ ఇంటిని చక్కబెట్టుకో అని చెప్పేసి హిజ్కియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఈ రోజున చాలామంది వారి యొక్క గృహాలు చాలా చక్కగా అందంగా నిర్మించుకుంటున్నారు.
ఇంటిని చాలా చక్కగా సర్దుకుంటున్నారు, చక్కబెట్టుకుంటున్నారు. కానీ ఇంటిలో ఉన్నటువంటి మనుష్యులను మాత్రం వారు చక్కబెట్టుకోలేకపోతున్నారు. ఇంటిలో ఉన్నటువంటి వారి యొక్క కుమారుల జీవితాలు, కుమార్తెల జీవితాలు వారు చక్కబెట్టుకోకుండా వారి యొక్క జీవితాలు, వారి కుటుంబాలు ఎంతో ఇబ్బందికరమైనటువంటి విధానంలో వారు నడుస్తున్నారు. బైబిల్ గ్రంథంలో మీరొకసారి లోతు జీవితాన్ని పరిశీలన చేస్తే, లోతు దేవునికి ఇష్టమైనటువంటి విధానం నడిచాడు. వాస్తవానికి పిలిచింది అబ్రహాముని. కానీ దేవుడు అబ్రాహాముని పిలిస్తే లోతు ఏం చేశాడంటే, అబ్రాహాముతో పాటు తన ఇంటి వారినందరిని విడిచిపెట్టేసి లోతు కూడా వచ్చేసాడు. అబ్రాహాము ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఉండేవాడు. అబ్రాహాము ఎక్కడ నివసిస్తే అక్కడ లోతు కూడా నివసిస్తుండేవాడు. సో, ఈ విధంగా లోతు చాలా చక్కగా అబ్రాహాముతో పాటు దేవునితో దేవుడు చెప్పేటువంటి ప్రతి మాటను అనుసరిస్తూ నడుస్తుండేవాడు. కానీ చివరికి ఏమైందంటే, లోతైతే నడిచాడు గానీ, లోతు కుటుంబం మాత్రం దేవునితో నడవలేకపోయింది. లోతైతే దేవుని చిత్తానుసారంగా ఉన్నాడు గానీ, ఆ చిత్తానుసారమైనటువంటి విధానంలో లోతు కుటుంబాన్ని లోతు చక్కబెట్టుకోలేని కారణాన్ని బట్టే ఉగ్రత దినమందు లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. తన కుమార్తెలిద్దరూ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి విధానంలో పాపం చేసి లోతుకు దూరం అయిపోయారు. ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీ కుటుంబాన్ని నువ్వు చక్కబెట్టుకోవాలి. నీ కుటుంబ పరిస్థితులేంటో ఒకసారి నువ్వు గమనించుకోవాలి. నీ పిల్లల పరిస్థితులేంటో, నీ కుటుంబం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో, వారి యొక్క ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయో, వారి యొక్క ప్రార్థనా జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి నువ్వు పరిశీలన చేసుకున్నట్లయితే గనక రేపొద్దుట పరలోక రాజ్యంలో నీ కుటుంబంతో పాటు నువ్వు ప్రవేశించడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. అయితే బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు తమ కుటుంబాన్ని చక్కబెట్టుకుని కుటుంబంలో ఒక ఉన్నతమైనటువంటి విధానం నడిచినటువంటి వ్యక్తులను మీకు పరిచయం చేసి నా యొక్క వర్తమానాన్ని నేను ముగింపులోకి తీసుకొస్తాను. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఒక వ్యక్తి తన కుటుంబాన్ని ఎలా చక్కబెట్టుకుందో అక్కడ మనకు కనిపిస్తుంది. నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెండ్రను, వారికి కలిగి ఉన్న వారందరును చావకుండా బ్రతుకనిచ్చి రక్షించునట్లు దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. విగ్రహాలను చెప్దాం హల్లెలూయా. ఈ యొక్క మాట మాట్లాడుతుంది ఎవరంటే ఒక వేశ్య అయినటువంటి రాహాబు. రాహాబు మొట్టమొదటిగా తన కుటుంబాన్ని రక్షణ మార్గంలో చక్కబెట్టుకుంటుంది. కుటుంబాన్ని రక్షించేటువంటి మార్గంలో చక్కబెట్టుకుంటుంది. ఏం జరిగిందంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి ప్రయాణమై కానాను దేశానికి వస్తున్నప్పుడు అనేకమైనటువంటి రాజ్యాలతో యుద్ధాలు చేస్తూ ఆ రాజ్యాలు జయిస్తూ వస్తూ ఉండేవారు. అయితే యెరికో పట్టణంతో కూడా యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే యెహోషువ ఏం చేశాడంటే ఒక ఇద్దరు వేగుల వారిని ఈ యెరికో పట్టణానికి పంపించాడు. ఎప్పుడైతే యెరికో పట్టణానికి పంపించాడో ఈ యెరికో పట్టణ ప్రాకారాల మీద ఈ రాహాబు నివసిస్తుండేది. ఎందుకంటే ఈ రాహాబు ఒక వేశ్య గనుక ఎవరైనా శత్రువులు రాజ్యంలోనికి వస్తే వారికి ఈమె యొక్క అందచందాలతో వారిని ఏదో ఒక రకంగా మైమరిపించి వారిని పట్టుకుని రాజ్యంలో ఉన్నటువంటి రాజుకి వీరిని అప్పగించడం ఈమె యొక్క ఉద్యోగం. అయితే ఎప్పుడైతే ఈమె ఈ యొక్క రాహాబు ఆ పని చేస్తుందో యెహోషువ పంపించినటువంటి ఇద్దరు వేగుల వారు సరాసరి మొట్టమొదటిగా ఎక్కడికి వచ్చారంటే ఈ యొక్క రాహాబు ఇంటికి వచ్చేసారు. ఎప్పుడైతే రాహాబు ఇంటికి వచ్చారో వచ్చిన తర్వాత రాహాబు అడిగింది, అసలు ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు ఏంటని చెప్పేసారు. అడిగేసరికి వీళ్ళు విషయం చెప్పారు. మేము జీవం కలిగినటువంటి దేవుని ప్రజలము, ఇశ్రాయేలీయుల జనాంగం అని చెప్పేసని ఎప్పుడైతే ఈ మాట చెప్పారో వెంటనే రాహాబు, మీ దేవుడి గురించి మేము విన్నాను, ఆయన ఎర్ర సముద్రాన్ని ఎలా పాయలు చేశాడో, అమ్మోనీయులతో ఎలాగా యుద్ధం చేసి ఆ రాజులందరిని కూడా ఎలాగైతే సంహరించాడో ఇవన్నీ కూడా మేము విన్నాము. మీ దేవుడు అంటే మా అందరికి కూడా చాలా భయం, భక్తి కనుక దయచేసి రేపొద్దుట ఎలాగైనా సరే ఈ యొక్క యెరికో పట్టణాన్ని అంతటిని కూడా మీరు స్వాధీనం చేసుకుంటారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరిని కూడా మీరు నిర్మూలించేస్తారు, చంపేస్తారు. నా కుటుంబం ఎంత మాత్రం కూడా నశించిపోకుండా నా కుటుంబాన్ని మీరు రక్షించండి. నా తల్లిని, నా తండ్రిని, నా అక్క చెల్లెళ్ళను, నా యొక్క అన్నదమ్ములను అందరినీ, వారికి కలిగిన వారందరిని కూడా మీరు రక్షించండి అని చెప్పేసని
కుటుంబ రక్షణ కోసం ఈ రాహాబు ఎంతగానో ప్రయాసపడుతూ, ప్రాధేయపడుతున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ యొక్క మాటలు వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీ కుటుంబం గురించి నువ్వెప్పుడైనా ప్రార్థన చేశావా? నీ కుటుంబ రక్షణ గురించి నువ్వెప్పుడైనా ప్రార్థన చేశావా? నీ భర్త మారాలని, నీ భార్య మారాలని, నీ పిల్లలు మారాలని, నీ బంధువులు మారాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఒకవేళ ప్రార్థన చేయకుండా ఉన్నట్లయితే గనక, ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించు. నీ కుటుంబస్తులు మారాలని ప్రార్థన చెయి. వారి రక్షణ మార్గంలోనికి రావాలని ప్రార్థన చెయి. అందుకే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో పౌలు గారు అంటూ ఉంటారు, ఇంత గొప్ప రక్షణను నేను నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగు తప్పించుకుందునని చెప్పేసని. దేని నుంచి తప్పించుకోవడం అంటే, రాబోయేటువంటి ఉగ్రత నుంచి నేను ఎలాగ తప్పించుకుంటానని చెప్పేసని పౌలు గారు మాట్లాడుతున్నారు. ఈ రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేసేసావంటే, రేపొద్దుట నరకమైనటువంటి ఉగ్రత మన మధ్యకి రాబోతుంది. ఈ నరకం నుంచి నువ్వు తప్పించుకోవాలంటే నువ్వు వెంటనే రక్షణ పొందాలి. ఎందుకంటే, ఈరోజు మాత్రమే మనది, రేపు మనది కాదు. రేపేం సంభవించినా ఎవరికీ తెలీదు. నీకు సమయం ఉన్నప్పుడే, నీకు అవకాశం ఉన్నప్పుడే వెంటనే నీ జీవితాన్ని మార్చుకుని రక్షణ మార్గంలోనికి రావాలి. ఎప్పుడైతే అలా రక్షణ మార్గంలోకి వస్తావో, రాబోయేటువంటి ఉగ్రతను తప్పించుకోవడానికి నీకెన్నో అవకాశాలు ఉంటూ ఉంటాయి. కొంతమంది వారి కుటుంబస్తుల గురించి ప్రార్థన చేస్తూ విసుగొచ్చేసి విడిచిపెట్టేస్తూ ఉంటారు. వీరు మారరు. ఎంత ప్రార్థన చేసినా వీరిలో మార్పు రాదు. రక్షణ మార్గంలోనికి వీరు రారని చెప్పేసి ఎంతోమంది ప్రార్థన చేస్తారు. బహుశా ఈ మాటలు వింటున్నటువంటి వారు ఎన్ని సంవత్సరాల నుంచి మీ కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నారు? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, మహా అయితే 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు. కానీ నాకు తెలిసినటువంటి ఒక స్త్రీ తన భర్త గురించి 18 సంవత్సరాలు ప్రార్థన చేసింది. 18 సంవత్సరాలు ప్రార్థన చేసింది. ఒక సేవకుడు యొక్క కుమార్తెను ఒక ఆర్మీలో పనిచేస్తున్నటువంటి సైనికుడికిచ్చి వివాహం చేశారు. వివాహం చేస్తే ఆమె యొక్క ఉన్నటువంటి ఆశ ఏంటంటే, నా తండ్రి ఆల్రెడీ సేవలో ఉన్నాడు, నా భర్త కూడా సేవలో ఉండాలనేటువంటి ఆశతో తన భర్త మారాలి, రక్షణ పొందాలి, పూర్తిగా సేవలకు రావాలనేటువంటి ఉద్దేశంతో తన భర్త గురించి ప్రార్థన చేయడం ప్రారంభించింది. అలా ప్రార్థన చేస్తూ 18 సంవత్సరాలు ప్రార్థన చేయగా 18వ సంవత్సరంలో దేవుడు ఆ యొక్క వ్యక్తితో మాట్లాడితే తనకున్నటువంటి ఉద్యోగాన్ని రాజీనామా చేసేసి పూర్తిగా సేవలోకి వచ్చేసాడు. ఎప్పుడైతే అలా సేవలోకి వచ్చేసాడో, దేవుడు ఆ సేవను విస్తరింపజేసి అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చి ఆయన ద్వారా ఎన్నో సంఘాలను స్థాపించి ఎంతోమంది సేవకులను తర్ఫీదు చేసి ఆ ప్రాంతమంతా గొప్ప పరిచర్య చేయడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. మీకు ఓ విషయం చెప్పమంటారా? మీరు చేసేటువంటి ప్రార్థనకి వెంటనే జవాబు రావట్లేదు, దేవుడు ఆలస్యం చేస్తాడని చెప్పేసి మీరు అనుకోవచ్చు. మీకో విషయం ఏంటంటే, దేవుడు ఆలస్యం చేశాడంటే ఆలస్యం ఎంతైతే చేశాడో ఆలస్యం చేసిన దానికి రెట్టింపు విధానంలో ఆశీర్వదించేస్తాడు. ఇప్పుడు అబ్రహాము తన యొక్క జీవితంలో పిల్లలు లేక 100 సంవత్సరాలు ఎదురు చూశాడు పిల్లల గురించి. దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటూ ఉండేవాడు. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ప్రార్థన పూర్వకంగా ఎదురు చూస్తూ ఉండేవాడు. 100 సంవత్సరాలు జ్ఞాపకం చేసుకుని అబ్రహాముకి దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. అయితే ఆ సంతానం ఇవ్వడం అయితే లేట్ అయింది, కానీ ఆశీర్వదించేటువంటి విధానం మనం గమనిస్తే దేవుడు ఎంతైతే ఆలస్యం చేశాడో ఆలస్యం చేసిన దానికి రెట్టింపు విధానంలో అబ్రహాము సంతానాన్ని ఆశీర్వదించేశాడు. ఆకాశ నక్షత్రాల వలె అబ్రహాం యొక్క సంతానాన్ని దేవుడు విస్తరించేశాడు. ఇవ్వడం లేటుగానే ఇచ్చాడు గర్భఫలాన్ని, కానీ ఇచ్చినటువంటి గర్భఫలం ఎంతైతే ఆలస్యం చేశాడో ఆలస్యం చేసిన దానికి కొన్నింతలు రెట్టింపు విధానంలో దేవుడు అబ్రహాం సంతానాన్ని ఆశీర్వదించేశాడు. కొన్ని సందర్భాల్లో నువ్వు చేసేటువంటి ప్రార్థనకి ఆలస్యం అవుతుంది, నా కుటుంబస్తులకు మారు మనసు రావట్లేదు, రక్షణ రావట్లేదు అని చెప్పేసి నువ్వు అనుకోవచ్చు. లేదు, నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. ఏ సమయంలో వారిని మార్చాలో ఆ సమయమందు వారిని మారుస్తాడు. మీరు కూడా కొన్ని సందర్భాల్లో ఏం చేయాలంటే, ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు వారికి కొన్ని దేవుని మాటలు చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడు పడితే వారికి దేవుని మాటలు చెప్పినా వారికి విసుగనేది వచ్చేస్తది. సమయాన్ని చూసుకొని చెప్పాలి. సమయాన్ని చూసుకొని మాత్రమే చెప్పాలి తప్ప ఎప్పుడు పడితే అప్పుడు దేవుని మాటలు చెప్పడానికి ఎంత మాత్రం కూడా కుదరనటువంటి పరిస్థితులు. నువ్వు ఎప్పుడైతే అలా చెప్పడానికి ప్రయత్నం చేస్తావో దేవుడు వారి జీవితాల్లో కార్యం జరిగిస్తాడు. ఇటు నువ్వు ప్రార్థన చేస్తావు,
వారి రక్షణ గురించి నువ్వు ప్రయాసపడతావు. అవకాశం ఉన్నప్పుడు రక్షణ గురించి నువ్వేం చేయాలంటే వారికి 2 మాటలు చెప్పాలి. నీ ఇరుగు పొరుగు వారి గురించి ప్రార్థన చేయాలి. దేశం గురించి ప్రార్థన చేయాలి. దేవుని వాక్యంలో ఉంది కదా, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయడం చెప్పేసని. వారి గురించి నువ్వు ప్రార్థన చేయాలి. దేశ రక్షణ గురించి నువ్వు ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే అలా ప్రార్థన చేస్తావో దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. సొదొమ గొమొర్రా పట్టణానికి అబ్రాహాముకి సంబంధం ఏంటో ఒకసారి ఆలోచన చేయండి. సొదొమ గొమొర్రా పట్టణానికి అబ్రాహాముకి సంబంధం లేదు. ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు ఉంటున్నాడు, లోతు కుటుంబం ఉంటుందన్న కారణాన్ని బట్టి సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అవ్వకూడదు, అది రక్షింపబడాలనేటువంటి ఉద్దేశంతో అబ్రహాము సొదొమ గొమొర్రా పట్టణ రక్షణ గురించి ఎంతగానో ప్రాధాయపడుతూ దేవుని దగ్గర ఎంతో బ్రతిమాలినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో నా కుటుంబమే నాకు కావాలి, లేదంటే నా చుట్టూ ఉన్నటువంటి వారు నాకు కావాలి, మిగిలిన వారు ఎలా పోయినా నాకు అనవసరం, నాకు సంబంధం లేదని చెప్పేసి మనం అనుకోకూడదు. అందరి గురించి మనం ప్రార్థన చేయాలి. దేవుడు తనకి ఇష్టమైతే తన చిత్తం ఉంటే కార్యం జరిగిస్తాడు, లేదంటే వేరే వేరే సంగతి. మనం మాత్రం ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేయాలి. ముఖ్యంగా నీ కుటుంబ రక్షణ గురించి ప్రార్థన చేయాలి. రాహాబు ఒక వేశ్య అయినప్పటికీ తన కుటుంబాన్ని రక్షించుకునేటువంటి విషయంలో, తన కుటుంబాన్ని రక్షణ మార్గంలో నడిపించుకునేటువంటి విషయంలో, తన కుటుంబాన్ని ముఖ్యంగా రక్షణ విషయంలో ఎలా చక్కబెట్టుకుందో ఒకసారి మీరు గమనించాలి. రక్షణ అనేది వచ్చింది, రాగానే తన యొక్క కుటుంబాన్ని అంతటిని కూడా చక్కబెట్టేసుకుంది. తన తండ్రిని, తన యొక్క తల్లిని, తన అన్నదమ్ములను, తన అక్క చెల్లెళ్ళని అందరిని కూడా చక్కగా రక్షించుకుని రక్షణ మార్గంలోనికి రాహాబు నడిపించుకుంది. మరి ఈ మాటలు విన్నటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ కుటుంబాన్ని రక్షణ విషయంలో నువ్వు చక్కబెట్టుకున్నావా? నీ కుటుంబం రక్షణ మారు మనసు పొందేటువంటి విషయాలను నువ్వు చక్కబెట్టుకున్నావా? ఒకవేళ లేనట్లయితే కనుక ఈ రోజు నుంచే కుటుంబాన్ని ఎలా రక్షించాలి, కుటుంబాన్ని ఎలా రక్షణ మార్గంలోనికి నడిపించాలనేటువంటి ఉద్దేశంతో నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. రెండవదిగా, కుటుంబాన్ని ఎలా ఒక వ్యక్తి చక్కబెట్టుకున్నాడో, చక్కబెట్టుకుని తన యొక్క కుటుంబం పట్ల తను ఎలా జీవిస్తున్నాడో రెండవ సందర్భాన్ని మనం చూద్దాం. యెహోషువ గ్రంథము, అదే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం చదువుతాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో నేడు మీరు తెలుసుకొనుడి. మీరెవరిని కోరినను, ఇక్కడ చూడండి, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదమనెను. విగ్రహాలను చెప్దాం. హల్లెలూయా. ఈ మాట చెప్తుంది ఎవరంటే భక్తుడైనటువంటి యెహోషువ గారు. యెహోషువ తన యొక్క కుటుంబం పట్ల ఒక సాక్ష్యాన్ని చెప్తున్నాడు. ఏమనంటే, మీరెవరిని సేవిస్తారో, ఎవరిని ఆరాధిస్తారో ఆరాధించండి, కానీ నేనును నా కుటుంబం మాత్రం జీవము గల దేవుణ్ణి మాత్రమే ఆరాధన చేస్తామని చెప్పేసని. ఇక్కడ గమనించండి, యెహోషువ నేను మాత్రమే దేవుణ్ణి ఆరాధన చేస్తాను, నేను మాత్రమే దేవుణ్ణి కొలుస్తానని చెప్పేసి అనట్లేదు. యెహోషువ ఇంటి వారందరూ కూడా ఎవరిని ఆరాధిస్తారంట? జీవము గల దేవుణ్ణి ఆరాధన చేస్తారంట. రెండవది మనం గమనించినట్లయితే, కుటుంబంలో ఒక సాక్ష్యం మనం కలిగి ఉండాలి. కుటుంబాన్ని సాక్ష్యం విషయంలో చక్కబెట్టుకోవాలి. కుటుంబంలో చక్కని సాక్ష్యాలు మనం కలిగి ఉండాలి. యెహోషువ తన కుటుంబం పట్ల అదే చెప్తున్నాడు. నా కుటుంబం అంతా కూడా ఏం చేస్తుందంటే దేవుణ్ణి ఆరాధిస్తుందని చెప్పేసి. ఈ మాటలు విన్నటువంటి నా ప్రియమైన సహోదరుడా, కుటుంబంలో చక్కని సాక్ష్యాలను కలుగుంటూ ఉన్నావా? ప్రతి క్రైస్తవుడికి సాక్ష్యం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ సాక్ష్యం అనేది కొంతమంది జీవితాల్లో కార్యం జరిగిస్తుంది. నేను రక్షణ పొందకముందు నా జీవితం ఇది, రక్షణ పొందిన తర్వాత నా జీవితం ఇదని చెప్పేసి నీ సాక్ష్యం చెప్పడం ద్వారా అనేక మంది రక్షణ మార్గంలోనికి రావడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా నీ సాక్ష్యం ద్వారా నీ కుటుంబ రక్షణ మార్గంలోనికి రావడానికి అవకాశం ఉంటుంది. అదే విధానంలో నీ గురించి నీ కుటుంబం చక్కని సాక్ష్యం చెప్పగలిగేటట్లు ఉండాలి. ఇక్కడ యెహోషువ తన కుటుంబం గురించి చక్కని సాక్ష్యం చెప్తున్నాడు. నా కుటుంబం అంతా కూడా దేవుణ్ణి ఆరాధన చేస్తుందని చెప్పేసి. మరి నీ కుటుంబం గురించి నువ్వు సాక్ష్యం చెప్పగలుగుతున్నావా? నీ పిల్లల గురించి నువ్వు సాక్ష్యం చెప్పగలుగుతున్నావా? నీ తల్లిదండ్రుల గురించి, నీ భర్త గురించి, నీ భార్య గురించి మంచి సాక్ష్యం నీలో ఉందా? చాలామంది బయట సమాజంలో మంచి పేరు ఉంటుంది, కానీ ఇంట్లో ఆ పేరు ఉండదు.
బయట సమాజంలో చాలా గౌరవం ఉంటది. కానీ ఇంట్లో వారికి ఆ గౌరవం ఉండదు. ఏంటంటే, ఇంట్లో వారి యొక్క పరిస్థితులు వేరు. ఇంట్లో వారి యొక్క జీవిత విధానాలు, జీవన విధానాలు వేరు. కొంతమంది పిల్లలు తండ్రికి చాలా భయపడిపోతూ ఉంటారు. తండ్రి దగ్గర నుంచి వారు పొందుకోవాల్సింది ప్రేమైతే, ప్రేమ కాకుండా ఎంతో భయానికి వారు గురైపోతూ ఉంటారు. పిల్లల దగ్గర తండ్రి గురించి ఏదైనా సాక్ష్యం ఉందంటే, ఈ రోజున చాలా మందికి పిల్లల దగ్గర తండ్రి గురించి సరైనటువంటి సాక్ష్యాలనేవి ఉండట్లేదు. ఈ రోజున చాలామంది తండ్రులు కుటుంబ బాధ్యతను మర్చిపోయి, ఈ తాగుడనేటువంటి వ్యసనానికి బానిసైపోయి, కుటుంబాన్ని ఎంతమాత్రం కూడా నడిపించేటువంటి విషయాల్లో నిర్లక్ష్యం చేసేస్తూ, కుటుంబాన్ని ఎంతో బాధల్లోనికి నడిపించి అసలు తీసుకువెళ్ళిపోతున్నారు. ఇలాంటి జీవితాలు జీవిస్తే కుటుంబంలో నీకు ఎంతమాత్రం కూడా సరైనటువంటి సాక్ష్యం నీ గురించి ఉండదు. కుటుంబంలో ఉన్నటువంటి తల్లి కుటుంబాన్ని యొక్క బాధ్యతలన్నీ కూడా స్వీకరిస్తూ, పిల్లల్ని ఎలా నడిపించాలి, పిల్లల్ని దేవుని భక్తిలో ఎలా పెంచాలనేటువంటి విషయాల్లో సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని కారణాన్ని బట్టే ఈ రోజున తల్లులకు, కుటుంబంలో ఉన్నటువంటి తల్లులకు సరైనటువంటి సాక్ష్యం పిల్లల దగ్గర నుంచి ఉండట్లేదు. నీ పిల్లల గురించి, నీ గురించి చక్కని సాక్ష్యాలు నీ కుటుంబంలో ఉండాలి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన పరిచర్య చేస్తున్నటువంటి ప్రతిసారి కూడా ఎన్నో సందర్భాల్లో తన యొక్క సాక్ష్యాన్ని చెప్పేవాడు. పూర్వం నేను హింసకుడిని, దూషకుడును, హానికరుడైనటువంటి నన్ను దేవుడు తన యొక్క స్వరక్తం ఇచ్చి కొనుక్కొని నూతన పరిచి తన యొక్క పరిచర్యలు ఇటువంటి విధానంలో వాడుకుంటున్నాడని చెప్పేసి చక్కని సాక్ష్యాన్ని పౌలు గారు చెప్తుండేవారు. రక్షణ పొందకముందు తన యొక్క జీవితం ఎలా ఉండేదో, రక్షణ పొందిన తర్వాత తన యొక్క జీవితం ఎలా మారిందో ప్రతిది కూడా ఆయన ప్రతి సందర్భాల్లో ఆయన యొక్క సాక్ష్యాన్ని చెప్తూ ఉండేవాడు. నీ సాక్ష్యం ద్వారా అనేక మంది రక్షణ మార్గంలోనికి రావాలి. నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం తన యొక్క తల్లిని కోల్పోతే గడిచిన వారంలో ఆ యొక్క ఆదరణ కూడికకు నేను వెళ్ళాను. ఆదరణ కూడికి వెళ్తే ఆ కూడికలో ప్రార్థనలో ఎంతోమంది వారు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, దైవజనురాలు మమ్మల్ని చాలా వరకు ఆత్మీయ విధాలు నడిపిస్తుండేది. ఆమె యొక్క ఆత్మీయ జీవితం ద్వారా ముఖ్యంగా ఆమె యొక్క సాక్ష్యం ద్వారా మేము ఎంతగానో ఆదరణ పొందాం, మారు మనసు పొందాం. మేము రక్షణ మార్గంలోనికి రావడానికి, మేము మారు మనసు పొందడానికి మా దైవజనురాలు యొక్క సాక్ష్యమే అని చెప్పేసని వారు చెప్తుంటే నాకు మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, క్రైస్తవుడు చనిపోయినప్పటికీ తన యొక్క సాక్షి ఎక్కడైతే బ్రతుకుంటుందో ఆ బ్రతుకున్న ప్రతి స్థలాల్లో కూడా ఆ వ్యక్తి ఉన్నట్టే, ఆ వ్యక్తి బ్రతుకున్నట్టే. ఎందుకంటే నీ సాక్ష్యం ద్వారా ఎవరైనా రక్షింపబడ్డారా? రక్షింపబడినటువంటి వ్యక్తి ఇంకా బ్రతుకుండి నీ దేవుని యొక్క పరిచర్యల సేవలో వాడబడుతూ నీ గురించి, నీ సాక్ష్యం గురించి అక్కడ 4 మాటలు చెప్పాడంటే నువ్వు ఇంకా అక్కడ బ్రతుకున్నట్టే. కొన్ని సందర్భాల్లో నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోవడానికి నువ్వు ప్రతిసారి ప్రయత్నం చేయాలి. క్రైస్తవుడంట కనీసం రోజుకి ఒకసారైనా తన యొక్క సాక్ష్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరితో ఒకరితోనైనా తన యొక్క సాక్ష్యాన్ని పంచుకోవాలి. ఎప్పుడైతే అలా పంచుకుంటారో వారి జీవితాల్లో కూడా దేవుడు కార్యం జరిగిస్తాడు. ముఖ్యంగా నీ కుటుంబంలో చక్కని సాక్ష్యం నువ్వు కలిగి ఉండాలి. సాక్ష్యంలో నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలి. నీ కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి. చక్కని సాక్ష్యం నీ కుటుంబం పట్ల నువ్వు చెప్పగలిగేటట్లు ఉండాలి. కుటుంబం నీ గురించి కూడా చక్కని సాక్ష్యాన్ని చెప్పగలిగేటట్లు నీ కుటుంబం ఉండాలి. ఎప్పుడైతే అలా ఉంటుందో నీ కుటుంబాన్ని చక్కబెట్టుకోవడానికి దేవుడు నీకు ఒక అవకాశాన్ని సరైనటువంటి విధాలు నడిపించడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ ఉంటాడు. రెండవది మనం చూద్దాం. మూడవది మనం చూసినట్లయితే ఇక్కడ కూడా ఒక వ్యక్తి తన కుటుంబాన్ని చక్కబెట్టుకున్నాడు. ఎలా చక్కబెట్టుకున్నాడో చూద్దాం. అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. అపోస్తల కార్యాల గ్రంథము 10వ అధ్యాయం 2వ వచనం చూస్తే, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయ్యుండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. విగ్రహాలను చెప్దాం హల్లెలూయా. ఈ మూడవదిగా మనం చూసినట్లయితే ఇటలీ ప్రాంతానికి శతాధిపతి అయినటువంటి కొర్నేలి తన కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు. కొర్నేలి తన యొక్క కుటుంబం గురించి ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కొర్నేలి అంట తన కుటుంబంతో కలిసి ఎలా ఉండేవాడంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవాడంట. ఎలా ఉండేవాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవాడు. మూడవదిగా కొర్నేలి తన కుటుంబాన్ని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేటువంటి విధానంలో చక్కబెట్టుకున్నాడు. మొట్టమొదటిగా రాహాబు రక్షణ విషయంలో తన కుటుంబాన్ని చక్కబెట్టుకుంది. రెండవదిగా యెహోషువ తన కుటుంబాన్ని సాక్ష్యం విషయంలో చక్కబెట్టుకున్నాడు. మూడవదిగా కొర్నేలి తన యొక్క కుటుంబాన్ని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటట్లు
చక్కబెట్టుకున్నాడు. ఈ రోజున ప్రతి మానవుడు ఎంతగానో భక్తి చేస్తాడు. కానీ దేవుడంటే భయం మాత్రం ఉండట్లేదు. ఈ భయం లేని కారణాన్ని బట్టే చాలా సందర్భాల్లో మానవుడు తన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ సమాజానికి ఎంతో కీడు చేసేస్తున్నాడు. అయితే భక్తి కన్నా ముఖ్యంగా దేవుడంటే భయం ఉండాలి. ఎప్పుడైతే దేవుని యందు నువ్వు భయం కలిగి జీవిస్తావో అన్ని విషయాల్లో కూడా నువ్వు జాగ్రత్తగా ఉంటూ ఉంటావు. అందుకే కొర్నేలు కుటుంబం అంతా కూడా ఎలా ఉందంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారు. మీకు ఓ విషయం చెప్పమంటారా? కొన్ని కొన్ని సందర్భాల్లో పిల్లలు తల్లిదండ్రులకు భయపడతారు. ఏదైనా తప్పు చేస్తే అమ్మో! మా అమ్మ చూస్తది, మా నాన్న చూస్తాడు. చూస్తే ఏదైనా అంటారు, నన్ను కొడతారనేటువంటి భయంతో వాళ్ళు ఏం చేస్తారంటే తప్పు చేయరు. అదే విధానంలో భార్య భర్తకు భయపడుతూ జీవిస్తది. ఎందుకంటే ఏదన్నా చిన్న పొరపాట్లు జరిగితే నా భర్త ఏమంటారు అనేటువంటి ఉద్దేశంతో వారు భయపడుతుంటారు. మరి భర్తలు లేనప్పుడు, తల్లిదండ్రులు లేనప్పుడు పిల్లలు ఎలా ఉంటున్నారు? ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులకు భయపడి పిల్లలు ఎటువంటి తప్పు చేయకుండా జాగ్రత్తగా వారు ఉంటూ ఉన్నారు. భర్త ఇంట్లో ఉంటే భార్య భర్తకు భయపడి చాలా జాగ్రత్తగా జీవిస్తుంది. మరి భర్త ఇంట్లో లేనప్పుడు భార్య చేసేటువంటి పనులేంటి? ఈ రోజున చాలా సందర్భాల్లో చాలా చోట్ల అక్రమ సంబంధాలకు కారణాలేంటంటే, భర్త ఇంట్లో లేనప్పుడు చేసేటువంటి పనులు సరిగ్గా ఉండట్లేదు. భర్త ఇంట్లో లేనప్పుడు ఆహ్, ఉండేటువంటి సంబంధాలు సరిగ్గా లేని కారణాన్ని బట్టి ఈ రోజున చాలా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. తల్లిదండ్రులు ఇంట్లో లేనప్పుడు పిల్లలు జీవించేటువంటి విధానాలు వేరే విధానాలు ఉంటూ ఉంటాయి. తల్లిదండ్రులు లేనప్పుడు పిల్లలు ఫోన్‌లో చేసేటువంటి కార్యక్రమాలు వేరే వేరే విధానంలో ఉంటూ ఉంటాయి. మీరు గమనించండి. వీరు కేవలం తల్లిదండ్రులకి, భర్తకే భయపడుతున్నారు గనక వారు ఇంట్లో ఉన్నంత వరకే జాగ్రత్తగా ఉంటున్నారు. ఇంట్లో లేనప్పుడు మాత్రం వారి ఇష్టానుసారమైనటువంటి జీవితం వారు జీవిస్తున్నారు. మరి ప్రతి సందర్భాల్లో మీరు మీ పిల్లలతో ఉండి వారిని సరిచేయడానికి అవకాశాలు ఉంటాయంటే ఉండవు. ప్రతి సందర్భంలో నువ్వు ఇంట్లో ఉండి నీ భార్యని చూసుకోవాలంటే నీ వల్ల అవుతుందంటే ఎంత మాత్రం కూడా కాదు. అయితే వీరు సరైనటువంటి విధానంలో నడవాలంటే ముఖ్యంగా నీ పిల్లలకు దేవుడంటే భయం ఉండాలి. నీ భార్యకు దేవుడంటే భయం ఉండాలి. ఈ కుటుంబం అంతా కూడా దేవుని యందు భయం కలిగి ఉండాలంటే కుటుంబ యజమానుడనేటువంటి నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఎప్పుడైతే నువ్వు అలా జీవిస్తావో నువ్వు కుటుంబం అంతా కూడా ఎలా ఉంటదంటే భయభక్తులు కలిగి కుటుంబం కూడా ఉంటూ ఉంటది. కొన్ని కొన్ని సందర్భాల్లో పిల్లలు చదువుల నిమిత్తం ఎంతో దూరంగా ఉండి చదువుకుంటూ ఉంటారు. వారు నువ్వు దగ్గరుండి చూడగలవా? వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎక్కడెక్కడ తిరుగుతున్నారో, ఏ ఏ ప్రాంతాల్లో వాళ్ళు ఉంటూ ఉన్నారో, ఎవరెవరితో సహవాసం చేస్తారో వాళ్ళు చూడగలవా నువ్వంటే చూడలేవు. కానీ అటువంటి పరిస్థితుల్లో, అటువంటి ప్రాంతాల్లో నీ పిల్లలు క్షేమకరంగా ఉండాలంటే, వారికి దేవుని యందు భయపడి ఎలా జీవించాలో, భయభక్తులు కలిగి ఎలా ఉండాలో నువ్వు నేర్పిస్తే, వారు అక్కడ దూరంగా ఉన్నా క్షేమకరంగా ఉంటారు. బైబిల్ గ్రంథంలో యోసేపు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, యోసేపు తన తండ్రికి దూరం అయిపోయాడు. తన అన్నదమ్ములు అమ్మేశారు. అన్నలు అమ్మేశారు. చుట్టూ యోసేపుకి ఎవ్వరు తెలిసినటువంటి వారు లేరు. యోసేపు ఏం చేసినా సరే అక్కడ అడిగేటువంటి వారు లేరు. కానీ యోసేపు దేవుడంటే భయం కలిగి జీవించడానికే ఒక స్త్రీ పాపం చేయమని చెప్పేసని యోసేపుని ప్రేరేపించిన ఎంత మాత్రం కూడా యోసేపు ఆ తప్పు చేయకుండా, ఆ పాపం చేయకుండా దూరంగా పారిపోయాడు. దీనికి కారణం ఏంటంటే యోసేపుకి దేవుడంటే భయం ఉంది. యోసేపుకి దేవుడంటే భయం ఉంది కనుక ఆ తప్పు, ఆ పాపం యోసేపు చేయలేదు. ఈ రోజున నీ పిల్లలు కావచ్చు, నీ భార్య కావచ్చు, నువ్వు గాని దేవుని యందు భయం కలిగి జీవిస్తే నువ్వు పాపం చేయాలన్నా చేయడానికి అంత మాత్రం కూడా నీకు ధైర్యం సరిపోదు. నీకు ఎంత మాత్రం కూడా ధైర్యం సరిపోక దేవుడంటే భయం కలిగి నువ్వు జీవిస్తావు. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో దేవుడు అన్ని విషయాలు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఫిలిప్పుకి నలుగురు కుమార్తెలు ఉండేవారంట. ఆ నలుగురు కుమార్తెలు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన కారణాన్ని బట్టి చక్కని ప్రవచించేటువంటి వరాలు కలిగి వారు ఉండేవారంట. నీ కుమార్తెలు దేవుని యందు భయభక్తులు కలిగి ఎప్పుడైతే ఉంటారో దేవుని యొక్క పరిచర్యలో చక్కగా వాడబడ్డానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. నీ పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని యొక్క పరిచర్యలో వాడబడ్డానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ ఉంటాడు. ఈరోజు ఎంతోమంది వ్యక్తులు దేవుడంటే భయం లేని కారణాన్ని బట్టే పాపంలో పడిపోతున్నారు. దేవుని యందు భయం లేని కారణాన్ని బట్టే వారి ఇష్టానుసారమైనటువంటి జీవితాలు జీవిస్తూ వారికి ఇష్టం వచ్చినటువంటి విధానంలో వారు నడుస్తూ వారి జీవితాలని పతన వ్యవస్థలోకి నడిపించేసుకుంటున్నారు. బైబిల్ గ్రంథంలో దీనా ఇలానే తల్లిదండ్రులు భయం లేకుండా దేవుడంటే భయం లేకుండా ఇంటిలో నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే బయటికి వెళ్ళిందో తన యొక్క జీవితాన్ని పతనం చేసుకుంది. సంసోన్ అలానే దేవుని యొక్క చిత్తానుసారంగా ఈ భూమి మీదకి వచ్చాడు. దేవుని యొక్క చిత్తానుసారంగా నడవలసినటువంటి వ్యక్తి దేవుని యొక్క చిత్తాన్ని ప్రక్కన పెట్టేసి
దేవుడంటే భయం లేకుండా తన ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండానే ఒక వేశ్య చేతిలో బందీ అయిపోయి చేతగాని వాళ్ళలాగా ఈ లోకాన్ని విడిచిపెట్టి సంసోను వెళ్ళిపోయాడు. ఇలా బైబిల్ గ్రంథంలో ఎంతోమంది వ్యక్తులు దేవుడంటే భయం లేని కారణాన్ని బట్టే దారి తప్పిపోయి దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలైపోయారు. ఈ యొక్క మాటలు విన్నటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ కుటుంబాన్ని దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నారో లేదో చూసుకుని దేవుని యందు భయభక్తుల్లో నువ్వు చక్కబెట్టుకోవాలి. ఎప్పుడైతే నువ్వు అలా చక్కబెట్టుకుంటావో ఈ లోకంలో నువ్వు ఉన్నా లేకపోయినా, నీ కుటుంబంతో నువ్వు ఉన్నా, నీ కుటుంబానికి నువ్వు దూరంగా ఉన్నా సరే, నీ కుటుంబం ఎంత మాత్రం కూడా దారి తప్పిపోకుండా చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు ఆశించినటువంటి విధానంలో నీ పిల్లల జీవితాలు, నీ కుటుంబ జీవితాలు ఉంటే ఇంకా అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నీ కుటుంబం ఉంటుంది. నీ కుటుంబాన్ని ఎలా చక్కబెట్టుకోవాలో ముగ్గురు భక్తుల జీవితంలో నుంచి మనం విన్నాం. మొట్టమొదటి రాహాబు తన కుటుంబాన్ని రక్షణ విషయంలో చక్కబెట్టుకుంది. రెండవది యెహోషువ తన కుటుంబాన్ని ఒక సాక్ష్యం విధానంలో సాక్ష్యంలో చక్కబెట్టుకున్నాడు. కుటుంబానికి చక్కని సాక్ష్యాన్ని కలుగున్నాడు. మూడవది కొర్నేలి తన కుటుంబాన్ని దేవుని యందు భయభక్తులుగా ఉండేటువంటి విధానంలో చక్కబెట్టుకున్నాడు. ఈ 3 విషయాలు తెలుసుకున్నటువంటి నువ్వు నీ కుటుంబాన్ని కూడా ఇదే విధానంలో చక్కబెట్టుకుని నువ్వు ఆశీర్వదించబడడమే కాకుండా, నువ్వు దీవించబడడమే కాకుండా నీ కుటుంబాన్ని అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచాలని ముఖ్యంగా రాబోయేటువంటి రెండవ రాకడలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రెండవ రాకడగా వస్తున్నప్పుడు నీ కుటుంబంతో పాటు మీరందరూ కూడా పరలోక రాజ్యంలో ఉండాలని, ఆ పరలోకపు ఆనందాన్ని మీరందరూ కూడా అనుభవించాలని ఆశిస్తూ నా యొక్క మాటలను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవుడా, కరుణా సంపన్నుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. కుటుంబాన్ని ఎలా చక్కబెట్టుకోవాలో కొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. అయ్యా రాహాబు రక్షణ ద్వారా తన యొక్క కుటుంబాన్ని చక్కబెట్టుకుంది. రక్షణ మార్గంలో చక్కబెట్టుకుంది. యెహోషువ చక్కని సాక్ష్యం విషయంలో తన కుటుంబాన్ని చక్కబెట్టుకున్నాడు. కొర్నేలి కుటుంబంలో భయభక్తులు కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటువంటి విధానంలో తన కుటుంబాన్ని చక్కబెట్టుకున్నాడు. మా ప్రియులను కూడా అటువంటి విధానంలో మీరు నడిపించండి. అన్ని విషయాలు మీరు తోడుగా నడిపించండి. విన్న వాక్యాన్ని మేము ఎవరు విడిచిపెట్టకుండా వాక్యానుసారమైనటువంటి జీవితాలు మేము జీవించడానికి మీరు మాకు సహాయాన్ని దయచేసి మీ కృప చూపించమని అడుగుచు, నీ రాకడ ఆలస్యమైతే, నీకు ఇష్టమైతే మరొకసారి మేమందరం ఇటువంటి విధానంలో కూడి కొన్ని మాటలు నీ గురించి మేము వినడానికి సహాయాన్ని దయచేయమని అడుగుచు, మా రక్షణకర్త అయిన ప్రభు యేసుక్రీస్తు నామములో మిక్కిలి బ్రతిమాలి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.